నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రియ. ఈ వీడియోలో రథసప్తమి రోజు చేసుకుని చిక్కుడుకాయల రథం ఎలా చేసుకోవాలో చూద్దామండి. మనకి సూర్య భగవానుడు రథానికి 7 గుర్రాలు ఉంటాయి కదండి. 7 గుర్రాలకి ప్రతీకగా మనం 7 చిక్కుడుకాయలతోటి మనం ఈ రథాన్ని తయారు చేసుకుంటామన్నమాట. చిక్కుడుకాయల రథాన్ని దీనికోసం అని చెప్పేసి చిక్కుడుకాయలు కొంచెం పెద్దగా ఉన్నవి, అలాగే గింజ లావుగా ఉన్నవి తీసుకుంటే మనకి రథం బాగా కుదురుతుంది. దీనికోసం అని 7 చిక్కుడుకాయలు, అలాగే నేను ఇక్కడ మనం అగరబత్తీలు వెలిగిస్తాం కదండి, ఆ అగరబత్తీలు అదంతా తీసేసి అదైనా వాడుకోవచ్చు, ఆ పుల్లలైనా వాడుకోవచ్చు, లేదా మనకి టూత్ పిక్స్ ఉంటాయి కదండి, అవి కూడా మనకి ఫ్రెష్గా ఉన్నవి అవి కూడా వాడుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ అగరబత్తి పుల్లలు అనేది తీసుకున్నాను. ఇక్కడ టూత్ పిక్స్ కూడా చూపిస్తున్నాను, మీకు ఏ వీలుగా ఉంటే అవి వాడుకోండి. దీనికోసం అని చెప్పేసి మనకి ఇక్కడ ఈ పుల్లలు అగరబత్తి పుల్లలు తీసుకున్నాం కదండి, ఇలాగా బేస్ అనేది తయారు చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ గింజలో గుచ్చాలండి. మనకి ఇక్కడ కింద బేస్ కోసం అని చెప్పేసి 2 చిక్కుడుకాయలు అటొకటి ఇటొకటి చిక్కుడుకాయలు పెట్టేసి మనకి ఈ అగరబత్తి పుల్లలు అనేది ఇలా గుచ్చుకోవాలి. అదేంటంటే ఈ స్టిక్ అనేది మనకి ఆ గింజకి గుచ్చితే ఏంటంటే గట్టిగా ఉంటుందన్నమాట. మనం పూజ చేసుకునేటప్పుడు కూడా కదలకుండా ఉంటుంది. ఇలా బేస్ తయారు చేసుకున్న తర్వాత మనం ఈ 4 వైపులా కూడా ఈ పుల్లలు అనేది ఇలా గింజలోనే గుచ్చాలండి. గింజలో గుచ్చితేనే మనకి పూజ చేసుకునేటప్పుడు కూడా కదలకుండా ఉంటుందన్నమాట రథం అనేది. ఇదిగోండి 4 వైపులా ఇలా గుచ్చిన తర్వాత పైన కూడా కింద మనం బేస్కి అయితే ఎలాగా అటు ఇటు చిక్కుడుకాయ పెట్టుకున్నామో అదే విధంగా మనం ఈ 4 వైపులా పెట్టుకున్న ఈ పుల్లలకి ఇలా 2 చిక్కుడుకాయలు పెట్టుకొని మళ్ళీ అడ్డంగా కూడా ఇలా మనం అటొక పుల్ల ఇటొక పుల్ల ఈ విధంగా గుచ్చుకుంటే ఏంటంటే మనకి రథానికి బేస్ తయారవుతుంది అనమాట. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ గోపురం కోసం అని చెప్పేసి ఒక 3 చిక్కుడుకాయలు పక్కన పెట్టుకున్నాం కదండి, వాటిని గోపురం లాగా చేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే ఇంకా కదలదండి. మనం పూజ చేసుకునేటప్పుడైనా ఎలా తిప్పినా కూడా చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా కదలకుండా అలాగే ఉంటుందన్నమాట. ఇంక ఇప్పుడు ఆ మిగిలిన 3 చిక్కుడుకాయలు తీసుకొని వాటికి ఒక చిన్న సైజు ఈ అగరబత్తి పుల్ల లాంటిది చిన్నది తీసుకొని కట్ చేసుకొని ఇలా మూడిటికి కలిపి ఒకటి ఇలా గుచ్చుకోవాలన్నమాట. గుచ్చుకొని మనకి గోపురం మాదిరిగా ముందుకి ఒకటను వెనక్కి 2 వెళ్ళేలాగా ఈ విధంగా మనం ముందు చిక్కుడుకాయకి ఒక పుల్ల తీసుకొని ఈ విధంగా 3 కలిపి ఒకదాన్ని గుచ్చుకొని మనము అరేంజ్ చేసుకోవాలన్నమాట. ముందుకు ఒకటి, వెనక్కి ఈ 2 కూడా, వెనక్కి కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ పుల్లలకి గట్టిగా గుచ్చుకుంటే చిన్న పుల్లలు పొడవుగా అనిపిస్తే మీరు కట్ చేసుకోవచ్చండి. మనం ఇలా గుచ్చిన తర్వాత మనకి ఎక్స్ట్రా ఉన్న ఆ పుల్ల అనేది మనం తీసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి మనకి రథసప్తమి రోజు చేసుకునే చిక్కుడుకాయల రథం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రథానికి గంధము కుంకుమ బొట్లతోటి ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకొని ఇందులో మనం సూర్య భగవానుని ఆహ్వానించి ఇలా పూజ చేసుకుంటాం కదండి రథసప్తమి రోజున. ఈ విధంగా చిక్కుడుకాయల రథము ఈజీగా తయారు చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి బేస్ సరిగా ఉండాలి అంటే గింజ ఉన్న కొంచెం పెద్ద సైజు ఉన్న చిక్కుడుకాయలు తీసుకోవాలి. అందువల్ల ఏంటంటే మనకి రథం బాగా కుదురుతుంది, అందులో మనం పూజ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుందన్నమాట. ఈ రథానికి మధ్యలో మనం ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకు మీద మనకి సూర్యుడు ఆకారంలో గంధంతోటి కుంకుమతోటి ఇలా గీసుకొని ఈ విధంగా మధ్యలో పెట్టుకోవడానికి ఏంటంటే ఇలా అగరబత్తి పుల్లలు అయితే పెద్దగా వస్తుందండి, టూత్ పిక్ పుల్లలు అయితే ఏంటంటే కొంచెం రథం చిన్నగా వస్తుంది అనమాట. అంతే తేడా, రెండిటికి ఒకలాగే వస్తుంది అనమాట. మనం కొంచెం సెట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఈ విధంగా రథసప్తమి రోజు చిక్కుడుకాయలతోటి రథాన్ని తయారు చేసుకొని స్వామివారిని పూజించండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తుంది.